Hello everyone, welcome to my channel Hamsini Tude. Let's start our today's session with LCM and HCF. Yes, first see what is LCM and what is HCF. First one, LCM, least common multiple. The least number which is exactly divisible by all the given numbers is LCM. Next one, highest common factor HCF. The greatest number that divides all the given numbers exactly is a HCF. It is also known as the greatest common divisor GCD. Now let's have a look on quotient, divisor, dividend and remainder. Yes, in this example, 4 is divisor, 2 is quotient, 11 is dividend and 3 is remainder. Now let us know what exactly LCM and HCF is. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 4కి 6కి LCM అండ్ HCF కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ టేబుల్లో LCM ఆఫ్ 4, 6. సో LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. సో 4కి 6కి మల్టిపుల్స్ నోట్ డౌన్ చేద్దాం. సో 4కి 8, 12, 16, 20, 24 అండ్ సో ఆన్. సో అలానే 6 టేబుల్ కూడా నోట్ చేద్దాం. అంటే 6 మల్టిపుల్స్ రాస్తున్నాం ఇప్పుడు. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24 అండ్ సో ఆన్. సో 4కి 6కి మల్టిపుల్స్ రాసాం. ఇంకా టేబుల్ కంటిన్యూ అవుతుంది కదా. సో నెక్స్ట్ 4కి 6కి ఉన్న మల్టిపుల్స్లో కామన్గా ఏముందో అండర్లైన్ చేద్దాం. 12, 24 ఇంకా కంటిన్యూ అవుతాయి కాబట్టి ఓకే. సో ప్రస్తుతం మన దగ్గర 12, 24 ఉంది. లీస్ట్ కదా ఎల్సిఎం అంటే. సో రెండిట్లో లీస్ట్ ఏంటి? 12కి 24 అంటే లీస్ట్ ఈజ్ 12. సో ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఈజ్ 12. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 6. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు 4కి 6కి ఫ్యాక్టర్స్ చూద్దాం. సో 4 ఏ టేబుల్లో ఉంటుంది అంటే 1, 2, 4. 6 1, 2, 3, 6. సో కామన్గా ఉండాలి అండ్ హైయెస్ట్ అయ్యి ఉండాలి. సో 1, 2 రెండిట్లో కామన్, కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 2 రెండిట్లో హైయెస్ట్ కేస్ ఉంది కాబట్టి 1, 2లో. సో 2 ఈజ్ ద ఆన్సర్. దేర్ఫోర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 4, 6 ఈజ్ 2. సో ఎల్సిఎంలో మల్టిపుల్స్ రాస్తాం, హెచ్సిఎఫ్లో ఫ్యాక్టర్స్ రాస్తాం. ఫ్యాక్టర్స్ లిమిటెడ్గా ఉంటాయి, మల్టిపుల్స్ అన్లిమిటెడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్స్ చూద్దాం. Yes, here we have the important points and quick tricks and tips. LCM and HCF can be easily solved with the two methods. First one is factorization method and second one is division method. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ని తీసుకుంటాం. నెక్స్ట్ డివిజన్ మెథడ్ ఏంటంటే డివైడింగ్ ద లార్జర్ నెంబర్ బై ద స్మాలర్ వన్. రిమైండర్ 0 వచ్చేదాకా ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లో కనుక సాల్వ్ చేయమని అడిగితే ఎలా అప్లై చేస్తామంటే హెచ్సిఎఫ్ ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో హెచ్సిఎఫ్ వస్తే ఆ ఫార్ములా, ఎల్సిఎం వస్తే ఈ ఫార్ములా. Two numbers are said to be co-primes if their HCF is 1. Next step, product of two numbers n1 into n2 equals to HCF into LCM. Next, powers concept. LCM is highest power from the available values, whereas HCF is the lowest power of the common values. అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఏది హైయెస్ట్ పవర్ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తాం ఎల్సిఎంకి. హెచ్సిఎఫ్ ఏంటంటే కామన్ వాల్యూస్లో ఉన్న లోయెస్ట్ పవర్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ యూనిక్ రిమైండర్. రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ ప్లస్ రిమైండర్. ఇండిపెండెంట్ రిమైండర్. రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ మైనస్ కామన్ డిఫరెన్స్. ఎస్ క్వశ్చన్స్ చూద్దాం. టైప్ 1 ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 18 and 27. సో ఇది మనం స్కూల్లో చేసాం, ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం.
సో 18కి 27కి ఎల్సిఎం 2 టేబుల్లో 9 27, నెక్స్ట్ 3 టేబుల్ 3 9, అగైన్ 3 టేబుల్ 1 3, అగైన్ 3 టేబుల్ 1 1. So finally LCM of 18 and 27 is 54. That is 2 into 3 into 3 into 3 54. Next one is HCF, that is dividing the larger number with the smaller one. So find the HCF of 30 and 42. So divide చేద్దాం 30 42 1 time 30, remainder is 12. HCFలో మనకి రిమైండర్ 0 వచ్చేదాకా ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. సో అగైన్ 12 30 2 times కదా 24, రిమైండర్ 6, అగైన్ 12 2 times 12, రిమైండర్ 0. So finally HCF is 6. Now type 2 fraction. Find the LCM of 3 by 4, 6 by 7, 9 by 8. సో ఫ్రాక్షన్ మెథడ్లో ఉంటే ఎల్సిఎంకి మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా, దట్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో న్యూమరేటర్ వాల్యూస్ సైడ్కి తీసుకొచ్చి ఎల్సిఎం చేద్దాం. దట్ ఈస్ 3 6 9కి ఎల్సిఎం చేస్తే దట్ ఈజ్ 18 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ హెచ్సిఎఫ్. సో డినామినేటర్ వాల్యూస్ తీసుకుందాం, దట్ ఈస్ 4 7 8. సో హెచ్సిఎఫ్ అంటే డివైడింగ్ ద లార్జర్ వన్ విత్ ద స్మాలర్ వన్ కదా. సో 7 divided by 8, it's 1 time 7, remainder is 1. Next number is 4, 1 4s are 4, remainder 0. So HCF value is 1. మన ఫార్ములా ప్రకారం LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్ కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 18 by 1. So 18 is the answer. Next one. Next one, type 3 powers. Find LCM and HCF of 2 squared into 3 into 5 cube into 7 and 3 cube into 5 square into 7 square and 5 power 4 into 7 into 11. సో ఈ క్వశ్చన్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగారు కదా, మనం పవర్స్ కాన్సెప్ట్కి వెళ్దాం. LCM is highest power from the available values, whereas HCF is lowest power from the common values. సో 3 ఈక్వేషన్స్ని లైన్లో ప్రజెంట్ చేద్దాం. సో ఎల్సిఎం ఏంటంటే హైయెస్ట్ పవర్ అన్నారు కదా, ఉన్న దాంట్లో 2 హైయెస్ట్ పవరే 2 స్క్వేర్, నెక్స్ట్ 3 2 సార్లు రిపీట్ అయింది, 3 పవర్ 1 ఉంది, 3 క్యూబ్ ఉంది. సో ఆ రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏంటంటే 3 క్యూబ్ కాబట్టి 3 క్యూబ్ తీసుకుందాం. నెక్స్ట్ మూడిట్లో 5 క్యూబ్ 5 స్క్వేర్ 5 పవర్ 4 ఉంది. సో అవైలబుల్ వాల్యూస్లో హైయెస్ట్ పవర్ కదా ఎల్సిఎం తీసుకుంటాం. సో 5 పవర్ 4. నెక్స్ట్ 7 స్క్వేర్ 7 ఉంది, హైయెస్ట్ పవర్ ఈజ్ 7 స్క్వేర్. నెక్స్ట్ 11 ఒకటే ఉంది, సో 11. సో అది ఎల్సిఎం వాల్యూ. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూద్దాం. లోయెస్ట్ పవర్ ఉండాలి, ముగ్గురులో కామన్ అయి ఉండాలి. 5 3 సార్లు రిపీట్ అయింది, లోయెస్ట్ పవర్ ఈజ్ 5 స్క్వేర్, నెక్స్ట్ 7. So HCF is 5 square into 7. Now type 4 unique remainder. Question. The least remainder which when divided by 25, 40 and 60 leaves the remainder 7 in each case is. So 3 valuesకి ఒకటే రిమైండర్ లీవ్ చేసింది కాబట్టి అదే యూనిక్ రిమైండర్ మోడల్. సో సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఈజ్ LCM. దట్ ఈజ్ 25, 40, 60కి ఎల్సిఎం చేద్దాం. 2 టేబుల్ 5 టేబుల్ అండ్ 3 టేబుల్ కన్సిడర్ చేస్తే ప్రోడక్ట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎల్సిఎం ఈజ్ 600. సో యూనిక్ రిమైండర్ ఫార్ములా ఏంటంటే రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్ ప్లస్ రిమైండర్ అనుకున్నాం కదా. సో మనకి ఎల్సిఎం ఏమో 600 వచ్చింది, యూనిక్ రిమైండర్ ఏమో 7, యాడ్ చేస్తే 607. Therefore the required number is 607. Now type 5 independent remainder. Question. Find the least number which when divided by 24, 32 and 36 leaves the remainders 19, 27 and 31 respectively. అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క రిమైండర్ ఇచ్చారు, అందుకే అది ఇండిపెండెంట్ రిమైండర్ మోడల్. సొల్యూషన్ చేద్దాం. సో ఫస్ట్ ఎల్సిఎం చేయాలి కదా. 24, 32, 36కి ఎల్సిఎం చేస్తే దట్ ఈస్ 2, 3, 4 టేబుల్ తీసుకున్నాం. ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ ఈజ్ 288. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ చేద్దాం. 24కి ఏమో రిమైండర్ 19, డిఫరెన్స్ చేస్తే 5. 32కి ఏమో రిమైండర్ 27, డిఫరెన్స్ చేస్తే 5.
36కేమో రిమైండర్ 31, డిఫరెన్స్ చేస్తే 5. సో 3 కేసెస్లో కామన్ డిఫరెన్స్ దట్ ఈస్ 5 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఇండిపెండెంట్ రిమైండర్ ఈజ్ required number equals to LCM of given numbers minus common difference. So LCM value ఏంటంటే 288 and మన common difference ఏమో 5. So subtract చేస్తే 283. Therefore the required number is 283. Now type 6 product of two numbers. Question: if LCM of two numbers is 693, HCF of two numbers is 11 and one number is 99 and find the other number. So product of two numbers అంటే మన దగ్గర ఫార్ములా ఉంది కదా, దట్ ఈజ్ n1 into n2 equals to HCF into LCM. సో అన్ని కేసెస్లో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనమాట. సో ఒక నెంబర్ ఇచ్చారు కదా, n1 ఈజ్ 99, n2 మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటూ n2 ఈక్వల్స్ టు HCF ఈజ్ 11 and LCM ఈజ్ 693. So n2 equals to 11 into 693 by 99. After cancellation, n2 is 77. Therefore, the other number is 77. Yes friends, this is our concept LCM and HCF. Hope you like it. And don't forget to like, share and subscribe my channel Hamsini Tude. Thank you.